మన లైఫ్ లో మనకు ఫిజికల్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది ఫిజికల్ క్లీనింగ్ పరంగా ఫోకస్ చేస్తున్నారే తప్పించి మెంటల్ క్లీనింగ్ పరంగా ఫోకస్ చేయట్లేదు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మన మెంటల్ క్లీనింగ్ ఎలా చేయాలి అండ్ ఫిజికల్ క్లీనింగ్ తో పాటు మెంటల్ క్లీనింగ్ అనేది ఎలా ఫోకస్ చేయాలి, ఎలా క్లీనింగ్ చేసుకోవడం ద్వారా మన ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీ లో ఉండగలుగుతాం అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కంపల్సరీగా ఇక్కడ చెప్పే ఈ 10 బుల్లెట్ పాయింట్స్ అనేవి మన డైలీ మన మెంటల్ క్లీనింగ్ మనకు యూజ్ అవుతుంటాయి. వీటిని కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే విత్ ఇన్ ద 7 days లో మీరు మ్యాజికల్ చూడడం జరుగుతుంది. ఐ విల్ గివ్ గ్యారంటీ. రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి, 100% మీ ఫోకస్ అనేది మీరు పెంచుకోగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, పెన్ అండ్ పేపర్ తో నోట్ చేసుకోండి. ఏదైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారో, మీ లైఫ్ లో గోల్స్ అనుకుంటున్నారో, వాటి పరంగా ఫోకస్ చేయడం కాదు, ఫస్ట్ వచ్చేసి ఈ రిచువల్స్ ని ప్రాక్టీస్ చేయండి. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పుడు మనం నేర్చుకుపోయే బుల్లెట్ పాయింట్స్ ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎవ్రీ డే మీరు ఒక లైఫ్ స్టైల్ గా దీన్ని మార్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఈ 10 ప్రిన్సిపల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు రిచువల్స్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు మీ డే అనేది స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రూల్ వచ్చేసి గ్రాటిట్యూడ్. డే అనేది స్టార్ట్ చేస్తున్నారంటే కంపల్సరిగా గ్రాటిట్యూడ్ తోని డే అనేది స్టార్ట్ చేయాలి. మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీరు ఎలా అయితే డే అనేది స్టార్ట్ చేస్తున్నారో, మీరు మీ బెడ్ నుంచి కాలు కింద పెట్టక ముందే గ్రాటిట్యూడ్ అనేది 10 ఏరియాస్ లో, అట్లీస్ట్ 10 ఏరియాస్ లో గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా గ్రాటిట్యూడ్ తెలియజేస్తారు? మీరు పడుకున్న బెడ్షీట్ కావచ్చు, బెడ్ కావచ్చు, అండ్ అదే విధంగా మీరు కింద కాలు పెడుతున్నప్పుడు భూదేవి కావచ్చు, అండ్ అదే విధంగా మీరు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు లైట్ కావచ్చు, మీరు ఏదైతే డోర్ కావచ్చు, ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలకు కూడా మీ లైఫ్ లో ఉన్న పాజిటివిటీ, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయడం మోస్ట్ 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 ఇంపార్టెంట్. కాబట్టి గ్రాటిట్యూడ్ తో అనేది డే స్టార్ట్ చేయండి. 10 ఏరియాస్ లో గ్రాటిట్యూడ్ తెలియచేయండి. మీరు ఏదైతే మీరు డే అనేది స్టార్ట్ చేస్తున్నారో, ఏ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఏదైతే వస్తువులు యూజ్ చేస్తున్నారు, గెజెట్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, మీకు హెల్ప్ చేస్తున్న పీపుల్స్ కావచ్చు, మీ యొక్క మదర్ అండ్ ఫాదర్ కావచ్చు, అండ్ తల్లిదండ్రులు, మన యొక్క అదే విధంగా మన పిల్లలు, అండ్ అదే విధంగా మన ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే మీకు ఏదైతే సర్వే అవడానికి హెల్ప్ అవుతున్నారో, ప్రతి ఒక్కరికి మనం గ్రాటిట్యూడ్ అనేది తెలియచేయాలి. ఫస్ట్ నెంబర్ 1 రూల్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఏంటి? మ్యాజిక్ వాటర్ బాటిల్. మ్యాజిక్ వాటర్ బాటిల్ అంటే వాటర్ కి ఒక సపరేట్ ఒక ఎనర్జీస్ ఉండడం జరుగుతుంది. వాటర్ కి సపరేట్ ఒక ఎనర్జీస్ ఉండడం జరుగుతుంది. ఆ ఎనర్జీస్ వల్ల మనం ప్రతిరోజు ఎంతో పాజిటివ్ గా హై ఫ్రీక్వెన్సీలో ఉండగలుగుతాం. మనం ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో ప్రతి వర్డ్ అఫర్మేషన్ అండి. మీరు ఏదైతే వర్డ్స్ మాట్లాడుతున్నారో, మీరు మాట్లాడే ప్రతి మాట అఫర్మేషన్. మీరు పాజిటివ్ గా మాట్లాడుతున్నా, నెగిటివ్ గా మాట్లాడుతున్నా, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నా, మీ ఇన్నర్ గా మీరు అనుకుంటున్నా, ప్రతిదీ అఫర్మేషన్. మరి అఫర్మేషన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందంటే, మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి ఏరియాలో కనిపిస్తుంది. ప్రతి ఏరియాలో ఆ రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మాట్లాడే మాటలు వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు దీని గురించి పూర్తిగా ఇంకా డీటెయిల్ గా తెలుసుకోండి. మన ఛానల్లో డాక్టర్ మసారో గారి వాటర్ ఎక్స్పెరిమెంట్ సంబంధించి వీడియో అనేది ఉంది. ఆ వీడియోని చూడండి. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఏరియాలో గ్రో అవ్వడానికి ఏదైతే ట్రై చేస్తున్నారో, ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో, ఏదైతే ఫోకస్ పెంచుకుంటున్నారో, ఆ ఏరియాలో మీరు ఫోకస్ పెంచుకోవడానికి వాటర్ టెక్నిక్ ద్వారా ఈజీగా మన గోల్స్ ని అచీవ్ చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ఏవైతే గోల్స్ అనుకుంటున్నారు, ఏవైతే గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఆ గోల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ గురించి మీ గోల్ ఏంటి? మనీ గురించి మీ గోల్ ఏంటి? రిలేషన్స్ గురించి మీ గోల్ ఏంటి? కెరియర్ గురించి మీ గోల్ ఏంటి? ఫన్ అండ్ జాయ్ గురించి మీ గోల్ ఏంటి? మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ ఏరియాలో మీ గోల్ ఏంటి అనే విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ మంత్ లో మీరు అనుకున్న విధంగా ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మీరు అనుకున్న విధంగా ఐడియల్ బాడీ వెయిట్ తీసుకురావాలనుకుంటున్నారా? మీరు అనుకున్న విధంగా మ్యారేజ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు అనుకున్న విధంగా బుక్స్ చదవాలనుకుంటున్నారు? మీరు అనుకున్న విధంగా కెరీర్ లో గ్రోత్ కావాలనుకుంటున్నారా? ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాకి సంబంధించిన గోల్ అనేది నోట్ చేసుకోండి. మీరు ఏదైతే వాటర్ బాటిల్, ఏదైతే నార్మల్ వాటర్ బాటిల్ ఏదైనా పర్లేదు, ఏది యూజ్ చేసినా పర్లేదు, ఆ బాటిల్ పరంగా స్టిక్కీస్ లోని అంటించుకొని, మీరు ఏవైతే దానికి అంటించుకున్న తర్వాత నైట్ నిద్రపోయే ముందు అందులో వాటర్ అనేది నింపుకొని ఆ గోల్స్ అనేది చదవండి. ఆల్రెడీ ఆ గోల్స్ అచీవ్ అయినట్టు విజువలైజేషన్ చేసుకోండి. మీరు అనుకున్న బాడీ వెయిట్ వచ్చినప్పుడు మీరు ఎలా కనబడుతున్నారు, మీరు అనుకున్న ఇన్కమ్ ని మీరు సంపాదిస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, మీరు అనుకున్న విధంగా మీ ఫోకస్ పెంచుకున్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, మీరు అనుకున్న విధంగా హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, ఇలా ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ అనేది చేయండి. ఆ గోల్స్ ని రిపీట్ చేయండి, లౌడ్ గా రిపీట్ చేయండి. నైట్ మీరు పడుకొని అండ్ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఆ బాటిల్లోని వాటర్ ని మీరు ప్రతి రోజు మీ ఆ డే మొత్తంలో యూజ్ చేయొచ్చు.
ఆ వాటర్ అనేది తాగడం ద్వారా ఆ ఎనర్జీస్ అనేవి మన బాడీలో మనకు రావడం జరుగుతుంది. ఆ ఎనర్జీస్ వల్ల మనం ఎంతో హై ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీలో ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు కంపల్సరీగా సెకండ్ మన టెక్నిక్ వచ్చేసి వాటర్ బాటిల్ టెక్నిక్ ని కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫోకస్ చేయండి. అండ్ అదే విధంగా ఈ యొక్క రిచువల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. మన ఫస్ట్ రిచువల్ ఏంటి? 10 గ్రాటిట్యూడ్, ర్యాండమ్ గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. సెకండ్ రిచువల్ ఏంటి? మనకు వాటర్ బాల్ టెక్నిక్ మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. థర్డ్ రూల్ వెరీ 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 పవర్ఫుల్ సీక్రెట్, అండ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఈజీగా మీ బ్లాకేజెస్ ని క్లీన్ చేసుకోగలుగుతారు. క్యాన్సల్ 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 అంటే మీరు ఏదైతే లైఫ్ లో ఎదురవుతుందో, ఎస్ మై డియర్, మనం అనుకుంటాం ప్రాఫిట్ అనేది మన చాయిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మన చాయిస్. కానీ అన్నిటిని మనం కంప్లీట్ గా రిపీటెడ్ గా మన అన్ని ఏరియాలో అనుకున్న విధంగా రిజల్ట్ అనేది ప్రతి టైం మనకు రాకపోవచ్చు. మనం అనుకున్న విధంగా ఉండొచ్చు, చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉండొచ్చు. ఆ మిస్టేక్ చేసిన మనం గిల్టీగా ఫీల్ అవుతూ, నెగిటివ్ గా ఫీల్ అవుతూ ఉండే దానికన్నా ఆ ఏరియాలో మనం హై ఫ్రీక్వెన్సీకి రావడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమంది అగ్రి చేస్తారు? మరి ఆ ఏరియాలో హై ఫ్రీక్వెన్సీ రావాలంటే వెంటనే క్యాన్సల్ క్యాన్సల్. ఎస్, నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో క్యాన్సల్ క్యాన్సల్. మీరు అనుకున్నారు ఈ రోజు మార్నింగ్ తొందర లేవాలనుకున్నారు, లేవలేకపోయారు, క్యాన్సల్ క్యాన్సల్. నెగిటివ్ అనవసరం, ఎస్ క్యాన్సల్ క్యాన్సల్, ఎస్ క్యాన్సల్ క్యాన్సల్, క్యాన్సల్ క్యాన్సల్. ఇలా అబ్జర్వ్ చేసుకోండి, మైండ్ సెట్ ని క్యాన్సల్ క్యాన్సల్ అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఎస్ క్యాన్సల్ క్యాన్సల్. ఇలా ఏదో ఒక బాడీ మూవ్మెంట్, ఫిజికల్ బాడీ మూవ్మెంట్ ని ఇస్తూ సెట్ చేసుకోండి. క్యాన్సల్ క్యాన్సల్, క్యాన్సల్ క్యాన్సల్. ఎస్, ఈ ట్రిక్ మీరు బాగా అనిపించినట్లయితే కామెంట్ బాక్స్ లో B1 టైప్ చేయండి. కంప్లీట్ గా ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా నెగిటివ్ థాట్స్ వచ్చినా, నెగిటివ్ ఆలోచన వచ్చినా, ఫోకస్ అనేది చేయలేకపోతున్నా, మీరు అనుకున్న విధంగా రిజల్ట్ అనేది రాలేకపోతున్నా, అనుకున్న విధంగా గోల్స్ అనేది అచీవ్ కాలేకపోతున్నారు, అటు ఇటు అవుతున్నప్పుడు వెంటనే క్యాన్సల్ క్యాన్సల్ అనుకోండి, కానీ నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళకండి. ఎస్ మై డియర్, ఇలా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ వెళ్ళకుండా ఉండాలంటే కంపల్సరీగా ఈ థాట్ సీక్రెట్ డైలీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫోర్త్ వచ్చేసి ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్. ఎస్, నాతో పాటు రిపీట్ చేయండి. ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్. ఏంటి ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్ అంటే తెలియదు అనుకుంటున్నారా? ఫోర్త్ రూల్ లో మనం చేయవలసిందల్లా, మీరు అనుకున్న విధంగా రిజల్ట్ అనేది రానప్పుడు క్యాన్సల్ క్యాన్సల్ చెప్పుకోవాలి. ఆ తర్వాత ఫోర్త్ రూల్ వచ్చేసి ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్. అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ అనేది అచీవ్ కానప్పుడు మనం సాధారణంగా మన మైండ్ సెట్ ఏంటి? డౌన్ లోకి వెళ్తుంటాం. మనకి ఏదైనా అనుకున్న రిజల్ట్ రాలేదు, మనకు అనుకున్న విధంగా మనం రెస్పాండ్ అనేది రానప్పుడు మనం లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళడం అనేది మన యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, పర్సన్స్, వాళ్ళని చూసి మనం అబ్జర్వ్ చేసుకొని మనం అలా తయారవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్స్ లో వాళ్ళకి తెలుస్తుందా ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఏడవకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ నవ్వకూడదు, అలాంటి విషయాలు వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు. కానీ మనం ఎలా ఉంటాం? ఎస్, ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలాంటి ప్లేస్ లో మనం ఇలా నవ్వకూడదు, ఎస్ ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డల్ గా ఉండకూడదు, ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం అలా చూడకూడదు, అలా అనకూడదు. ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి మనం సమ్ సిచ్యువేషన్స్, సమ్ పీపుల్స్ మధ్యలో మనం ఎదగడానికి ఇలాంటి సెట్ చేసుకుంటాం. అదే విధంగా వాటితో పాటు నెగిటివ్ కూడా కొన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం, అవునా కాదా? ఏమి అబ్జర్వ్ చేసుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న రిజల్ట్ రాలేదు, డల్ గా ఫీల్ అవ్వడం, మనం అనుకున్న గోల్స్ అని అచీవ్ కాలేకపోయినప్పుడు నెగిటివ్ గా ఫీల్ అవుతుండడం, మన గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడిన తెలిసినప్పుడు మనం నెగిటివ్ గా ఫీల్ అవ్వడం, అండ్ మన గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడినప్పుడు సమ్ సిచ్యువేషన్స్ లో కోపానికి రావడం, ఇలాంటి హ్యాబిట్స్ అనేవి ఒక ట్రిగర్ కి మనం ఇలా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ట్రిగర్ కు రియాక్ట్ అయ్యి బాధపడి నెగిటివ్ థాట్స్ లోకి వెళ్ళి మనని మనం లో ఫ్రీక్వెన్సీ తీసుకొచ్చుకునే దానికన్నా ఆ టైంలో కూడా ఎస్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయారు, ఓకే డోంట్ వరీ, ఎస్ ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్. అక్కడ చేయకుండా సైడ్కి వచ్చి చేయండి, ఎందుకంటే వాళ్ళు చూస్తే తాతారు. అలా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇలా ప్రాక్టీస్ చేయడం ఏమవుతుంది? జస్ట్ చూడండి, మీరు ఏదైతే బాడీ మూవ్మెంట్ అనేది ఇలా చేంజ్ చేసి ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్ అని ఫీల్ అవుట్ చేస్తున్నారో 100% మీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఎందుకు ఉంటారంటే మన చెస్ట్ భాగం నుంచి పై భాగంలో మనం ఎప్పుడైతే ఇలా డల్ పొజిషన్ లో ఉంటామో మీరు ఎంత పాజిటివ్ గా ఉండలేదు, ఏదో ఒక విధంగా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీ బాడీ చెస్ట్ అప్ ఉండి మీ యొక్క బాడీ పొజిషన్ హై పొజిషన్ లో ఉండి మీరు దేని గురించి ఆలోచించినా నెగిటివ్ థాట్స్ మీ దగ్గరికి రావాలి. కాబట్టి మీరు ఈ రోజు చేయవలసిందల్లా, మీకు ఎప్పుడు నెగిటివ్ అనిపించిన బాడీ చెస్ట్ అప్ చేసేసి లోతైన శ్వాస తీసుకోండి, చేతులు పైకి ఎత్తండి. ఎస్ ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్. మీకు గ్యారంటీగా ప్రూఫ్ కావాలనుకుంటే మీ లైఫ్ లో జరిగిన వరస్ట్ సిచ్యువేషన్స్, మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తెచ్చుకోండి, వాటి ప్రతి ఒక్కదాన్ని గుర్తెచ్చుకోండి. చేతులు పైకెత్తి బాడీ పొజిషన్ హై పొజిషన్ నుంచి గుర్తెచ్చుకోండి. మీరు ఎంత ట్రై చేసినా ఆ నెగిటివ్ థాట్స్ అనేవి గుర్తురావు. ఎందుకు రావు? మీరు చెక్ చేసుకోండి, కావాలనుకుంటే చెక్ చేసుకోండి, వీడియో పాజ్ చేయండి, చెక్ చేయండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ పొజిషన్ అనేది హై పొజిషన్ ఉన్నప్పుడల్లా మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. కాబట్టి ఎటువంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు మీకు రావు.
కాబట్టి మై డియర్, ఈ ఫోర్త్ రూల్ వచ్చి వెరీ వెరీ పవర్ఫుల్ రూల్. ఏ టైంలో మీరు అనుకున్నా, ఎప్పుడు నెగిటివ్ అనిపించినా, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినా, మీ గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడుకున్నా, మీకు అనుకున్న విధంగా రిజల్ట్ రాకుండా, మీ సేల్స్ రాకపోయినా, డోంట్ వరీ. ప్రతి ఒక్కటి సిచ్యువేషన్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఫోకస్ అనేది వాటి మీద కాదు, మీ ఫోకస్ అనేది మీ ఎనర్జీని హైలోకి తీసుకురావడంలో. ఎస్, ఎనర్జీ హైలోకి రావాలంటే ఇట్స్ టైం డబుల్ హ్యాపీనెస్. ఎస్, ఈ పొజిషన్ లో ఉండండి, ఇలా ఉండండి, ఆటోమేటిక్ గా మీ ఎనర్జీస్ ని పైకి తీసుకురాగలుగుతారు. నెక్స్ట్ ఏం చేయాలి? మన యొక్క మ్యాజిక్ ప్రోగ్రామ్ అనేది, డైలీ మ్యాజిక్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. మార్నింగ్ 6 to 7 వరకు డైలీ ప్రతిరోజు ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ కండి. 30 days అనేది ఫ్రీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి దానికి చిన్నగా చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్రీగా నేర్చుకుంటారు. ఆ తర్వాత అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పేడ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. రెగ్యులర్ గా ఈ సెక్షన్స్ అటెండ్ కండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, ఈ ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకోండి. కాబట్టి ఎస్, నెక్స్ట్ నుంచి 30 days డిఎంపి ప్రాక్టీస్ ప్రోగ్రామ్ కి అటెండ్ కండి అండ్ డైలీ మ్యాజిక్ ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేయండి, అటెండ్ కండి. అండ్ 7th రూల్ వచ్చేసి ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయినా మన ఓపెనో ప్రేయర్ ని ప్రతిరోజు రెగ్యులర్ గా ఎవ్రీ డే 2 times ప్రాక్టీస్ చేయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో, ఏ ఇష్యూస్ పరంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా మీరు 108 times ప్రాక్టీస్ చేయండి. ఇలా 108 times ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని ఈజీగా హైలోకి తీసుకురాగలుగుతారు, హై ఫ్రీక్వెన్సీలో ఉండగలుగుతారు. కాబట్టి ఈ ఇనిషియల్ అవాయిన్ టెక్నిక్ అనేది హీలింగ్ ప్రాసెస్. మీ బాడీని టోటల్ గా హీల్ చేస్తుంది. మీ తల భాగం నుంచి మీ బాడీ టోటల్ గా హీల్ అవుతుంది. మీలో నెగిటివ్ థాట్స్, టోటల్ గా బ్లాకేజెస్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని ఈజీగా క్లీన్ చేసుకుంటారు. ఆ ఈజీగా క్లీన్ చేసుకోవడం ద్వారా మీరు హై ఫ్రీక్వెన్సీలో, హై ఎనర్జీలో ఉండగలుగుతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక 7th రూల్ వచ్చేసి ఏం చేస్తున్నారు? మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇంప్లిమెంటేషన్ చేయండి. అండ్ అదే విధంగా ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ అయిన ఈ ప్రేయర్ ని ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 7th రూల్ వచ్చేసి ఏంటంటే అఫర్మేషన్స్ విజన్ బోర్డ్. ప్రతిరోజు ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అండ్ నైట్ పడుకునే ముందు మీ అఫర్మేషన్స్, మీ విజన్ బోర్డ్ కంపల్సరిగా చూడండి, కంపల్సరిగా విజువలైజేషన్ చేసుకోండి, కంపల్సరిగా గోల్స్ ని లౌడ్ గా మీ అఫర్మేషన్ ని చదవండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ సాటిస్ఫై. ఇలా ప్రతి ఒక్క అఫర్మేషన్ జరుగుతుంది. అఫర్మేషన్ ని ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అఫర్మేషన్స్. మీ మైండ్ ఆల్రెడీ సబ్ కాన్షియస్ మైండ్ లో అఫర్మేషన్స్ అన్ని ఉండాలి. అప్పుడు మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎక్కువ ఈజీగా హై ఫ్రీక్వెన్సీ లో ఉండగలుగుతారు. అండ్ విజువలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీ గోల్స్ ని ఆల్రెడీ మీరు విజువలైజేషన్ చేసుకోగలుగుతారు. మీ ఫోకస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఏ ఏ ఏరియాలో గోల్స్ అనేది సాధించాలనుకున్నా ఆ ఏరియా సంబంధించి అఫర్మేషన్ అండ్ విజన్ బోర్డ్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి. హై ఫ్రీక్వెన్సీకి రావడానికి ఈజీగా మీరు యూజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది చేయండి. అండ్ 8th రూల్ వచ్చేసి సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్ సిచ్యువేషన్స్. మీ లైఫ్ లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతుంటాయి, నెగిటివ్ పీపుల్స్ ఎదురవుతుంటారు. నెగిటివ్ పీపుల్స్ యొక్క మైండ్ సెట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా, దేని గురించి మాట్లాడుతున్నా, ఫోకస్ అనేది వాటి పరం కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఆ విషయం వల్ల మీరు ఒక పాజిటివిటీ చూడొచ్చు. ఏ లైఫ్ లో ఏ నెగిటివ్ సిచ్యువేషన్ ఎదురొచ్చినా దాంట్లో మనం పాజిటివ్ సిచ్యువేషన్ చూడగలుగుతాం. కాబట్టి సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్ సిచ్యువేషన్స్. ఎదురవుతున్నా, ఏం జరుగుతున్నా ప్రతి ఒక్కరి లర్నింగ్ మూమెంట్ లో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి దానికి మనం 100% యాక్సెప్ట్ ఉండాలి. రిజల్ట్ మనం తీసుకొచ్చుకోవడానికి యాక్సెప్ట్ గా రిజల్ట్ తీసుకొచ్చడానికి 100% సరెండర్ అయి ఉండాలి, వినాలి. ఎస్, సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్ సిచ్యువేషన్, సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్ సిచ్యువేషన్. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే వాకింగ్ టాకింగ్ అంటే అఫర్మేషన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, మీరు ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు, వర్క్ మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ వర్క్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయినట్టు, ఆ ఏరియాలో మీరు ఫోకస్ చేసినట్టు, ఆ ఏరియాలో మీరు గోల్స్ అచీవ్ అయినట్టు, ఆ ఏరియాలో మీరు ఒక ఎనర్జీని పెంచుకున్నట్టు, అండ్ అదే విధంగా మీ ఫోకస్ పెరుగుతున్నట్టు, విజువలైజేషన్ అఫర్మేషన్ ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ లో మీరు ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఎస్ నేను బయలుదేరాను, ట్రాఫిక్ అంతా క్లియర్ గా ఉంది, నార్మల్ గా ఉంది, ఎస్ నేను అనుకున్న ప్లేస్ కి అనుకున్న టైంకి రీచ్ అయినా, సో హ్యాపీ. ఎస్, ఈ రోజు ఒక పర్సన్ కళ్ళడానికి వెళ్తున్న, ఒక బిజినెస్ డీల్ కోసం వెళ్తున్నారు. ఎస్, ఈ రోజు ఆ పర్సన్ రావడం జరిగి ఇద్దరు ఒక ప్లేస్ లో వెళ్ళాం, అక్కడ డీల్ అనేది క్లోజ్ అయింది, ఎంతో హ్యాపీగా రిలాక్స్ ఇంటికి వచ్చాం. ఈ టైంలో మీరు ఒక ప్లేస్, ఒక కాఫీ టీ తాగడానికి వెళ్తున్నారు. ఎస్, ప్లేస్కి వెళ్ళాం, టీ పాయింట్కి వెళ్ళాం, టీ తాగి. ఇలా ప్రతి ఒక్కటి ఏంటంటే ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసే ముందు దానికి 100% కమిట్మెంట్ గా స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయినట్టు మీరు విజువలైజేషన్ చేసుకొని అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా లాస్ట్ వచ్చేసి ఎనర్జీ లెవెల్లో, ఈ యూనివర్సల్ యొక్క ఎనర్జీ లెవెల్లో మనం అంతా ఒకటే. ఈ ఎనర్జీస్ లో మనం ప్రతి ఒక్కరి ఎనర్జీస్ ఈక్వల్. ఈ ఎనర్జీస్ ఎవరైతే మ్యాచ్ అవుతున్నాయో
వాళ్ళు అనుకున్న విధంగా గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతున్నారు. ఆ ఎనర్జీ లెవెల్స్ లో డౌన్ లో ఉన్నప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటున్నాం. కాబట్టి ఫోకస్ అనేది ఈ రోజు నుంచి ఈ 10 రిచువల్స్ పరంగా ఫోకస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి, గోల్స్ ని అచీవ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైతే అనుకుంటున్నారో గ్రాటిట్యూడ్ తో డే అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత మ్యాజిక్ వాటర్ బాటిల్ గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ తర్వాత సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్. ఆ తర్వాత డబల్ హ్యాపీనెస్. ఆ తర్వాత వచ్చేసి మన డైలీ మ్యాజిక్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాం. ఆ తర్వాత వచ్చేసి ఏన్షియన్ అవాయిన్ టెక్నిక్ అన్న ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజన్ బోర్డ్ అఫర్మేషన్స్ అండ్ సే థ్యాంక్ యూ ఫర్ నెగిటివ్ సిచ్యువేషన్. అండ్ అదే విధంగా వచ్చేసి వాకింగ్ టాకింగ్ అఫర్మేషన్, ఎనర్జీ లెవెల్ మనం అందరం ఒకటే. ఇలా ఈ 10 రిచువల్స్ ని ప్రతిరోజు మీరు డైలీ 10 to 15 మినిట్స్ టైం పడుతుంది, కానీ రెగ్యులర్ గా ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయండి. మై డియర్, పర్సనల్ గా నా లైఫ్ లో నేను చేంజ్ చేసి ఒక 10th క్లాస్ స్టూడెంట్ నుంచి ఒక ఆర్మీలో జాబ్ చేస్తూ ఆ తర్వాత ఎటువంటి స్కిల్స్, ఎటువంటి నాలెడ్జ్ లేక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్న టైంలో ఇంప్లిమెంటేషన్ చేసి నా లైఫ్ టోటల్ గా టర్న్ తీసుకొచ్చుకోవడానికి 100% నాకు యూజ్ చేసిన బెస్ట్ టెక్నిక్స్ నేను ఈ రోజు మీకు షేర్ చేశాను. 100% సరెండర్ ఇంప్లిమెంటేషన్ చేయండి. నెక్స్ట్ 30 days లో మీ ఎనర్జీస్ టోటల్ గా అబ్జర్వ్ చేస్తారు. టోటల్ గా మీ ఫోకస్ ని చేంజ్ చేసుకోగలుగుతారు. ఐ విల్ గివ్ 100% గ్యారంటీ. అండ్ అదే విధంగా మీ లైఫ్ లో అనుకున్న గోల్స్ అచీవ్ కావడానికి, ఫోకస్ పెంచుకోవడానికి ఈ రోజు నుంచి మీరు చేయవలసిందల్లా ఈ రిచువల్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ఈజీగా అచీవ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ జై హింద్. ఈ వీడియోలో మీకు ఏ ఒక్క చిన్న బుల్లెట్ పాయింట్ నచ్చినా కామెంట్ బాక్స్ లో ఆ బుల్లెట్ పాయింట్స్ టైప్ చేయండి. కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ జై హింద్. అదే విధంగా ఈ వీడియోలో ఎవరినైనా చిన్న నొప్పించినట్టు మాట్లాడిన ఇబ్బంది అనిపించినా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. అండ్ మోర్ పవర్ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.